అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది చేసినను లేఖనము నెరవేర్చడానికి చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన చేసిన ప్రతి కార్యము లేఖనాలు ముందే రాయబడింది. ఈ వాక్య భాగము ముందే మనం చూస్తాము పాత నిబంధన గ్రంథంలో. కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. ఇది దావీదు రాసిన కీర్తన అండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే. ఈ 5 మాటలు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఐ విల్ గో వర్డ్ బై వర్డ్. మొదటిగా తండ్రి, తండ్రి అని అంటే ఆయన పుత్రుత్వము, హిస్ సన్షిప్. ఇదిగో తండ్రి, నీ కుమారుని వలె నేను వస్తున్నాను ప్రభా, తండ్రి అని పిలిచే ఆ పరిస్థితిని చూస్తుంటాం, ఆ సంఘటన చూస్తుంటాం. ఈరోజు మన జీవితాల్లో కూడా దావీదు ఆ 31వ కీర్తన రాసినప్పుడు హీ వాజ్ ఇన్ సో మచ్ పెయిన్. ఎంతో వేదన, ఎంతో మంది ద్రోహం చేయటం, ఎంతో మంది ఆయనని ధర్మటము. అదే రీతి యేసు ప్రభుని చూస్తూ ఉంటాము, ఎంతో మంది ఆయనని బాధ పెట్టారండి. తోటిగా ఉన్నవారి ఆయనకి ద్రోహం చేస్తారు. అటువంటి సమయంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు తెలుసా? మీరు చెప్పండి, ఏది గట్టిగా చెప్పండి, తండ్రి అని చెప్పండి. ఈరోజు మన జీవితంలో యేసు ప్రభు మాదిరిగా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? మీకు బాధ కలిగినప్పుడు, మీకు వేదన కలిగినప్పుడు మొదటిగా మనం పిలవాల్సిన పేరేంటండి? ఏది గట్టిగా చెప్పండి, తండ్రి. తండ్రి ఈస్ టీచింగ్ అస్ అ లెసన్ హియర్. ఎవ్రీ టైమ్ యూర్ ఇన్ అ ప్రాబ్లం, ఎవ్రీ టైమ్ యూర్ ఇన్ పెయిన్, నొప్పి, వేదన, బాధలు ఉన్నట్లయితే మొట్టమొదటిగా పోవాల్సింది మనుషులు కాదు. ఎవరి దగ్గరికి పోవాలి? తండ్రి. ఆయన దగ్గరికి వెళ్ళాలి. తండ్రి అని పిలుస్తున్నాడు. ఈరోజు పుత్రుత్వము, సన్షిప్ అంటే కేవలం కుమారులకే కాదు, కుమారులు, కుమార్తెలు ఒక కుమార్తెగా, ఒక కుమారునిగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభు, ఇదయ్యా నా బాధ, ఇదయ్యా నా పరిస్థితి అని చెప్పగలిగిన ఆ జ్ఞానము మనకు కావాలండి. చాలా మంది అంటూ ఉంటారు, మనకి బాధ కలిగిన వెంటనే వి రన్ టు ద ఫోన్, నాట్ టు ద థ్రోన్. సింహాసనం దగ్గరికి పరిగెత్తమంట. ఎక్కడికి వెళ్తామంట? మొదటిగా ఫోన్ దగ్గరికి, లేకపోతే మనుషుల దగ్గరికి. ఎవరు సహాయం చేస్తారా? ఎవరు నన్ను ఆదరిస్తారా? ఎవరి దగ్గర నుండి నేను ఆదరణ పొందుకుంటాను? హూ విల్ కంఫర్ట్ మీ? హూ విల్ కంఫర్ట్ మీ? నోబడీ విల్ కంఫర్ట్ మీ. హౌ మెనీ ఆఫ్ యు అగ్రీ? నోబడీ కెన్ కంఫర్ట్ యు ద వే ద ఫాదర్ కంఫర్ట్స్ యు. హల్లెలూయా. తండ్రి ఆదరించినట్టు ఎవరు ఆదరించరండి. మొదటిగా తండ్రి. రెండవది ఏంటిదంటే, నీ చేతికి, ఇంటూ యోర్ హ్యాండ్స్, ఇంటూ యోర్ హ్యాండ్స్. ఆయన చేతిలో క్షేమము, భద్రత ఉంది. ఆమెన్. క్షేమము, భద్రత. దేర్ ఇస్ సేఫ్టీ అండ్ దేర్ ఇస్ సెక్యూరిటీ ఇన్ హిస్ హ్యాండ్స్. అప్పటి వరకు యేసు ప్రభు అందరి చేతుల్లో ఉన్నాడండి. సైనికులు కొడుతున్నారు, సైనికులు బాధపడుతున్నారు, ముళ్ళ కిరీటం వేస్తారు, నొక్కారు. ఎంతమంది చేతులు. ఇదిగో ఆయనకి బ్లైండ్ ఫోల్డ్ చేసి, కళ్ళను కట్టివేసి, చెంపదెబ్బ వేసి, ఇప్పుడు నేను ఎవరు కొట్టారో చెప్పు చూద్దాము అని హేళన గేలి చేస్తున్నారంట. అంటే అంత తృణీకరించబడ్డాడు, అంత దిగజారిపోయాడండి మన కోసం. అందరి చేతిలో ఉన్నాడు. అండ్ జీసస్ సెడ్, నాట్ దీస్ పీపుల్స్ హ్యాండ్స్ లార్డ్, ఇంటూ యోర్ హ్యాండ్స్. నీ చేతిలోకి నా జీవితాన్ని, నేను నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నీ చేతిలో ఉంది అయ్యా క్షేమము, నీ చేతిలో ఉంది భద్రత. ఈరోజు మనం కూడా చెప్పదలిచింది ఏంటి తెలుసా అండి? దేవా, నీ చేతిలో ఉందయ్యా నాకు క్షేమము. మొదటిగా మనకి బాధ కలిగినప్పుడు, తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ఆయన చేతిలో ఎంత ఆదరణ, ఆయన చేతిలో ఎంత క్షేమము, ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. మరి ముఖ్యంగా స్త్రీలకి తెలుసు కదా, వెన్ యూ ఫీల్ అఫ్రేడ్, యు నీడ్ సంబడీ టు సే నో, ఐఎమ్ హియర్ ఫర్ యూ కదా. మనుషులు వారి చేతుల ద్వారా మిమ్మల్ని అబ్యూజ్ చేసి ఉండొచ్చు, మిస్ట్రీట్ చేసి ఉండొచ్చు. యు మైట్ హ్యావ్ హ్యాడ్ సచ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. చాలా భయంకరమైన అనుభవాలు చిన్నప్పటి నుండి చూస్తుండొచ్చు. ఎవరైనా నన్ను సేఫ్గా ఉంచుతారా, భద్రంగా కాపాడతారా,
వేర్ విల్ ఐ ఫీల్ సెక్యూరిటీ, వేర్ విల్ ఐ ఫీల్ సెక్యూర్ అని ఆలోచనలు వస్తే నేను ఒకటి చెప్పగలుగుతున్నాను, ఇంటూ హిస్ హ్యాండ్స్, తండ్రి చేతుల్లో. హల్లెలూయా. ఆయన చేతిలోనే భద్రత, ఆయన చేతిలోనే క్షేమము. అందుకనే రోమీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం ఇలాగుంటది. ఏంటిదంటే, ప్రతి మనుష్యుడును అబద్ధికుడు అగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. లెట్ ఎవ్రీ మ్యాన్ బి అ లయర్, లెట్ గాడ్ బి ట్రూ అని పౌలు భక్తుడు అంటున్నాడండి. ఈరోజు ఎంతో మంది మనుషులు నేను ఇస్తాను, ఇదిగో నేను ఇస్తాను, నేను సహాయం చేస్తాను అని అన్నారు. కానీ లెట్ ఆల్ మెన్ బి లయర్స్, లెట్ గాడ్ బి ట్రూ. ప్రతి మనుషులు అబద్ధికులు, కానీ దేవుని హస్తంలో మనకి భద్రత ఉంది, దేవుని హస్తంలో క్షేమం ఉంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9 నుండి 10వ వచనం ఇలాగుంటది. ఏంటిదంటే, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆయన దక్షిణ హస్తము. అందుకని యేసు ప్రభు ధైర్యంగా చెప్తున్నాడు, ఆయన హస్తము నీతి, ఆయన హస్తంలో నిజాయితీ ఉంది. హిస్ హ్యాండ్ ఇస్ అ సావరెన్ హ్యాండ్, పవర్ఫుల్ హ్యాండ్, అట్ ద సేమ్ టైమ్ అ జస్ట్ఫుల్ హ్యాండ్. ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. ఏ మనుషుడికి ఇచ్చిన అన్యాయపు తీర్పే తీరుస్తాడు ప్రభు, కానీ నీ చేతికి అప్పచెప్తే మాత్రము నాకు క్షేమము. నన్ను ఆదుకునేది నీ హస్తము, నన్ను బలపరిచేది నీ హస్తము. ఐ ఫీల్ సేఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అందుకని ఆ చక్కటి మాట, దినమెల్లా నా చేతులు చాచి ఉంచి నన్ను వినలలో ఈ ప్రజల వైపు. ఆయన చేతులు క్రింద వస్తే అంట, ఒక కోడి తన రెక్కల క్రింద ఎట్లాగైతే తన బిడ్డని చేర్చుకుంటుందో ఆయన మనల్ని చేర్చుకుంటాడండి. ఇఫ్ యూ బిలీవ్ దెర్ ఇస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ హిస్ హ్యాండ్స్, సే థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారా అండి? హల్లెలూయా. అదే రీతికి యోహాను పత్రిక 10వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు చదివినట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవెన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి, ఇది మీరు చెప్తారా, నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. తండ్రి చేతిలో నుండి, తండ్రి చిత్తము లేకుండా ఆయన చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరూ ఆయన చేతిలో నుండి లాగలేరు. నమ్ముతున్నారా? ఆయన చెయ్యి, తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఆయన దగ్గరికి రావాలంటే ప్రతి దురాత్మ, ప్రతి అపవాది కార్యము, అపవాది శక్తులు కూడా గజగజ వణకాలి. ఆయన పర్మిషన్ లేనిదే యోబుని ముట్టలేదు, అవునా? తండ్రి తన చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. ఈరోజు మనకి ధైర్యం ఏంటిదంటే, నేను నా తండ్రి చేతిలో ఉన్నంత వరకు నాకు క్షేమము, నాకు భద్రత. దర్ ఇస్ సేఫ్టీ, దర్ ఇస్ ప్రొటెక్షన్, బికాస్ వెన్ ఐఎమ్ ఇన్ గాడ్స్ హ్యాండ్ నో డెవిల్ కెన్ టచ్ మీ. ఆమెన్. ఏ విరోధి నాకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రతిది కూడా యేసు నామంలో నాశనం అవ్వునుగాక. ఆయన చిత్తము లేకుండా, ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టడానికి ఎవ్వరి వల్ల కాదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. కానీ ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, ఫాదర్, ఇన్ టు యోర్ హ్యాండ్స్ ఐ కమిట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐ కమిట్, సరెండర్, సమర్పించుకోవడం అండి. ఐ కమిట్ అనే వర్డ్ గ్రీక్లో చూసినట్లయితే పూర్తిగా నమ్మటం అంట. కమిట్ అంటే పూర్తిగా నమ్మటం. మిమ్మల్ని మీరు ఒకరి దగ్గర సంపూర్ణంగా సమర్పించుకోవడం. ఇంకా మీదంటూ ఏది లేదు, సంపూర్ణంగా సమర్పించు. ఐ కమిట్ మై సెల్ఫ్, ఐ కమిట్. నేను నమ్ముతున్నాను, నన్ను నువ్వు చూసుకుంటావని నేను నమ్ముతున్నాను. నేను మొత్తం అప్పచెప్తున్నాను, ఎందుకంటే ఐ నో యూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఒక స్త్రీ ఒక పురుషునితో వివాహం అయ్యేటప్పుడు ధైర్యంగా వెళ్తుంది. ఏంటంటే, నా భర్త నన్ను చూసుకుంటాడు, నా భర్త నన్ను పోషిస్తాడు, నా భర్త నన్ను కాపాడుతాడు, హీ విల్ ప్రొటెక్ట్ మీ. ఐ కమిట్ అని చెప్తారు, ఐ డూ అని చెప్తారు కదా వివాహం అయ్యేటప్పుడు. ఎస్, ఐ డూ. నేను సమ్మతించుచున్నాను. ఎందుకు అని అంటే, ఐ నో హీ విల్ టేక్ కేర్, హీ విల్ ప్రొటెక్ట్ మీ అనే ధైర్యం ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఐ కమిట్, ఐ సరెండర్. మన జీవితాల్లో విశ్వాసులుగా మనం కూడా ఏం చేయాలి తెలుసా అండి? నేను పూర్తిగా, సంపూర్తిగా ఐ ఎంట్రస్ట్ మై లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్.
సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను ప్రభా. ఎందుకంటే నువ్వు నా జీవితంలో నువ్వు నాకు కీడు చేయడానికి రాలేదు, కీడు చెయ్యవు. దొంగ ఎందుకు వస్తాడండి? హత్య చేయడానికి, దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి. కానీ యేసు ప్రభు అన్నాడు, నేనైతే ఏమివ్వటానికి వచ్చాడు? జీవము. జీవం మాత్రమే కాదు, సమృద్ధి అయిన జీవము. హల్లెలూయా. మన జీవితాల్ని ఆయన చేతులకి అప్పజెప్పినప్పుడు we will have life in abundance. ఈరోజు మన జీవితాలు, మన కుటుంబము, మన బిడ్డలు, మన వివాహము, మన కెరియర్, మన వ్యాపారము, ఏదేమైనా దేవ ఇదంతా నీ చేతికి అప్పజెప్తున్నాను అని చెప్పగలుగుతారా? I surrender everything into you because you know better than anybody else. నీకంటే ఎక్కువగా ఎవరికి తెలీదు ప్రభా, నువ్వు సర్వ జ్ఞానివి ప్రభా. ఐ కమిట్ మై సెల్ఫ్. ప్రతి విశ్వాసి వివాహము చేసుకుంటున్నారంటే యేసు ప్రభుతోటి వివాహంలోకి అడుగు పెట్టినప్పుడు కొంచెం నా జీవితము, కొంచెం నీ జీవితము కాదండి, సంపూర్తిగా నీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నా బిడ్డలేంటి, నా పిల్లలేంటి, నా ఉద్యోగం ఏంటి, నా వ్యాపారం ఒకటి, దేవుడు ఒకటి కాదండి. ఉద్యోగం ఒకటి, దేవుడు ఒకటి. అన్నిట్లో దేవుడు ఉండాలి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అన్నిట్లో దేవుడు అవసరము. నమ్ముతున్నారా? మీ కుటుంబంలో దేవుడు అవసరము, మీ బిడ్డలకి దేవుడు అవసరము, మీ వివాహములో దేవుడు అవసరం. వివాహం అవుతుంది, మేమిద్దరమే కాదు, మూడో వ్యక్తి యేసు ప్రభు. ఐ కమిట్ మై మ్యారేజ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఐ కమిట్ మై ఫ్యామిలీ. ఈరోజు మనం కూడా పూర్తిగా సమర్పించుకునే వారు ఉండాలండి. నాలుగోది ఏంటిదంటే, నా ఆత్మని అప్పగించుకుంటున్నాను, నా ఆత్మని అప్పచెప్తున్నాను ప్రభా. ఈరోజు మన నిశ్చయత ఏంటిదంటే, మన ఆత్మ ఈరోజు చనిపోయినా మన ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎలాగ వచ్చింది ఇది అని అంటే, క్రీస్తు యేసు త్యాగము బట్టి, ఆయన మరణము నిత్య జీవంలోకి మన ప్రవేశం. హిస్ డెత్ ఇస్ ఆర్ ఎంట్రీ ఇంటూ ఎటర్నల్ లైఫ్. ఈరోజు మనుషుడికి ఉన్న ఒకే ఒక భయం ఏంటిదంటే, నేను చచ్చిపోతాను. ఒక దొంగ వాడిని వెంటాడుతున్నప్పుడు, నేను అన్నీ చేస్తాను, నన్ను చంపొద్దు అంటారు. ఎవరైనా బెదిరిస్తున్నప్పుడు అమ్మో ప్రాణభయం కలుగుతుంది. కానీ నిజమైన విశ్వాసికి ఎలాగుంటుందంటే, ఈరోజు నేను కళ్ళు మూసుకున్నా, నా కళ్ళు నేను ఆయన రాజ్యంలో తెరుస్తాను. హల్లెలూయా. అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు హూ? యేసు ప్రభుకి. ఎందుకంటే ఆయన మరణము నిత్య జీవంలోకి మనకి ప్రవేశం ఇచ్చిందండి. ఈరోజు మనం అందరం కూడా మన సొంత వారు చనిపోతున్నారేమో, మీ సొంత వారు చనిపోతారనే రిపోర్ట్స్ ఇచ్చారేమో, లేకపోతే మీ జీవితంలో ఏదో రోగం, ఏదో వ్యాధి, ఏదో వెంటాడుతుంది, మీరు ఎక్కువ కాలం బ్రతకరని అంటున్నారేమో. ఇల్లుని చక్కబెట్టుకోండి. మరణం కూర్చిన భయం వద్దు. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఒకవేళ స్వస్థపరిస్తే వండర్ఫుల్. కానీ ఇది దేవుని చిత్తం అన్నట్లయితే ఆయన చిత్తానికి విరుద్ధంగా. కానీ ఇల్లు చక్కబెట్టుకుంటూ, దేవా ఈరోజు నేను కళ్ళు మూస్తే నాకు నిశ్చయత. ఎంతమందికి మాటలో అడుగుతానండి, నిశ్చయత ఉంది, నేను మరణిస్తే ఆయన రాజ్యంలో నేను వెళ్తాను అన్నవారు ఉంటే మీ చేతులు ఎత్తండి, నేను చూడను. చాలా మందికి అనిశ్చయత లేదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా, నువ్వు చూసుకో. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మరలా నన్ను లేపుతావు. నాకు తెలుసు. ప్రతి విశ్వాసికు ఉండాల్సిన ధైర్యము, నిశ్చయత ఏంటిదంటే, నేను మరణించినప్పటికీ, నేను మరణము నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏమాత్రము జడియను, బెదరను, నేను ఏమాత్రము భయపడను. ఎందుకంటే మరణపు ముళ్ళును విరగొట్టిన దేవుని సేవిస్తున్నామండి. హల్లెలూయా. మరణపు కాడిని విరగొట్టాడు, మరణపు ముళ్ళుని విరిచాడు దేవుడు. అటువంటి దేవుని సేవిస్తున్నాం కాబట్టి లోకస్తుల వలె మనము ఏడ్చేవారుగా, భయపడేవారుగా, దిగులు చెంది ఒక మూల కూర్చునేవారుగా కాక, నా దేవుడు నాకు నిత్య జీవ వారసత్వం ఇచ్చాడని నమ్ముతూ దేవాది దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.